అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తాల దహనం కేసులో వంకారెడ్డి మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారిగా ఆయనపై సిఐడి అభియోగాలు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారులో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లిలోని ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫామ్ హౌస్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. అక్కడే కళ్యాణ మండపం నిర్మించి అధికిస్తున్నారు. కళ్యాణ మండపం అధిక కావాలంటూ సిఐడి డిఎస్పీ కొండయ్యనాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని వలపని పట్టుకున్నారు. ఈ సమయంలో మాధవరెడ్డి తన సెల్ ఫోన్లను నీటిలో పారేసే ప్రయత్నం చేయగా చాకచక్యంగా డిఎస్పీ పట్టుకుని తిరుపతి తరలించారు. అతని నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది జూలై 22న జరిగిన రెవెన్యూ దస్తాల దహనం ఘటనలో కీలక కుట్రదారుగా ఇప్పటికే మాధవరెడ్డిపై సిఐడి అభియోగాలు నమోదు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని డి పట్టా ఫ్రీ హోల్డ్ భూములు అక్రమ క్రమబద్ధీకరణలో భారీ ఎత్తున జరిగాయి. ఇందుకు సంబంధించి సాక్ష్యాలు దొరకకుండా ఆధారాలు ధ్వంసం చేయడం, అవినీతి దందాలు బయటికి రాకుండా తొక్కిపెట్టడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, పిఏ ముని తురకాంలు కుట్రదారులుగా సిఐడి దర్యాప్తులో తేలింది. మాధవరెడ్డి, పెద్దిరెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలను నిరూపించేలా ఘటనకు ముందు పలుమార్లు వారి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు కాల్ డేటా రికార్డులను విశ్లేషణలో సిఐడి వెల్లడించింది. ఈ విషయం ఇది వరకు అరెస్ట్ అయిన సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. ఇదే రిపోర్టులో పెద్దిరెడ్డి పాత్రను ప్రస్తావించింది. ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఆ ఘటన జరిగిన కొన్ని రోజులు పరారులో ఉన్నారు. అనంతరం మదనపల్లికి చేరుకుని బహిరంగంగా తిరుగుతూ ఓ రకంగా సవాల్ చేస్తూ ప్రవర్తించారు. కీలక నిందితుడి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసులో 4వ నిందితుడైన ముని తుకారం ఘటన జరిగిన వెంటనే విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు వెళ్లిన 6 నెలలను మించి అక్కడ ఉండరాదనే నిబంధన ఉన్నప్పటికీ ఎలా కొనసాగుతున్నారనే సందేహం వ్యక్తమవుతుంది. తుకారం దేశంలోకి వస్తే కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉండడంతో అతన్ని రానియకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో మాధవరెడ్డి రెండో వ్యక్తి. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తాల దహనం కేసులో వంకారెడ్డి మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా ఆయనపై సిఐడి అభియోగాలు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారులో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లిలో ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫామ్ హౌస్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. అక్కడే కళ్యాణ మండపం నిర్మించి అద్దెకిస్తున్నారు. కళ్యాణ మండపం అద్దెకు కావాలంటూ సిఐడి డిఎస్పీ కొండయ్యనాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని వలపని పట్టుకున్నారు. ఈ సమయంలో మాధవరెడ్డి తన సెల్ ఫోన్లను నీటిలో పారేసే ప్రయత్నం చేయగా చాకచక్యంగా డిఎస్పీ పట్టుకుని తిరుపతి తరలించారు. అతని నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది జూలై 22న జరిగిన రెవెన్యూ దస్తాల దహనం ఘటనలో కీలక కుట్రదారుడుగా ఇప్పటికే మాధవరెడ్డిపై సిఐడి అభియోగాలు నమోదు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని డి పట్టా ఫ్రీ హోల్డ్ భూములను అక్రమ క్రమబద్ధీకరణలకు భారీ ఎత్తున జరిగాయి. ఇందుకు సంబంధించి సాక్ష్యాలు దొరకకుండా ఆధారాలు ధ్వంసం చేయడం, అవినీతి దందాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, పిఏ ముని తుకారంలు కుట్రదారులుగా సిఐడి దర్యాప్తులో తేలింది. మాధవరెడ్డి, పెద్దిరెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలను నిరూపించేలా ఘటనకు ముందు పలుమార్లు వారి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు కాల్ డేటా రికార్డులు విశ్లేషణలతో సిఐడి వెల్లడించింది. ఈ విషయం ఇదివరకు అరెస్ట్ అయిన సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే రిపోర్టులో పెద్దిరెడ్డి పాత్రను ప్రస్తావించారు. ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఘటన జరిగిన కొన్ని రోజులు పరారులో ఉన్నాడు.
అనంతరం మదనపల్లికి చేరుకుని బహిరంగంగా తిరుగుతూ ఓ రకంగా సవాల్ చేస్తూ ప్రవర్తించారు. కీలక నిందితుడి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసులో 4వ నిందితుడైన ముని తుకారం ఘటన జరిగిన వెంటనే విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు వెళ్లిన 6 నెలల మించి అక్కడ ఉండరాదన్న నిబంధన ఉన్నప్పటికీ ఎలా కొనసాగుతున్నారనే సందేహం వ్యక్తమవుతుంది. ఇక తుకారం దేశంలోకి వస్తే కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. అయితే అతన్ని రానీయకుండా చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో మాధవరెడ్డి రెండో వ్యక్తి.